హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణరావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్టతను వివరించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ వాసులు, యోగా శిక్షకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఉల్లాసంగా, ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. Those who are having back pain, please avoid the Padahastasana. Breathe in out. Repeat the same Kriya. Breathe out. Ardha Chakrasana. Half circle. Breathe in back. ప్రతి ఒక్క స్కూలు, కాలేజీలో యోగా వేడుకలు నిర్వహించాలన్నారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. రాబోయే రోజుల్లో ఇంకా ఇన్స్టిట్యూట్స్ పెట్టి యోగా చేసేవారిని పెంచుతామన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. యోగా చేసేటప్పుడు క్రమశిక్షణతో చేయాలని సూచించారు దామోదర్. Repeat the kriya once again. ఆరోగ్యకరంగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ధార్మిక చింతన పెరగాలి. అంటే అన్నిట్లో గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే ఈ యోగ సాధననే. ఇది మన రాష్ట్రంలో కరిక్యులంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్క పాఠశాల, ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్కరూ ఈ యోగా పాటించాలి. గత సంవత్సరం సుమారు 600 పైచిలకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించి ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి యోగాను, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క గొప్పతనము, జనజీవనంలో ఎంత అవసరమో అనేది వాళ్ళ నియామకాలు, ఓ కరిక్యులము. అదే రకంగా రాబోయే కాలంలో ఇంకో కనీసం ఒక 300 మంది ఇన్స్ట్రక్టర్ని నియమించాలని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది. సో యోగా షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అవర్ ఫుడ్ హ్యాబిట్స్, అవర్ లైఫ్ స్టైల్, అవర్ మెంటల్ స్ట్రెస్. వన్ వే అవుట్ ఫర్ టు లివ్ ఏ కంటెంట్ పీస్ఫుల్ లైఫ్ ఈజ్ daily yoga should be a part of our life, and you need an instructor initially. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆ దిశగా కృషి చేస్తున్నది. ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి కుటుంబము యోగ విద్యలో విశ్వాసంతో, క్రమశిక్షణతోటి అందులో ప్రావీణ్యత పొందాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి భారత గడ్డ యోగాకు అడ్డ. మరి ఇటువంటి భరతగడ్డ ద్వారా ఈ రోజు ప్రపంచ దేశాలని కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టి యోగా చేయించినటువంటి ఈ సందర్భం ఎంతో అభినందనీయం అని తెలియజేసుకుంటూ, మరి యోగా చేయడం వల్ల ఎంత లాభం లేదు. గతంలో అప్పుడెప్పుడో సరస్వతి విద్యాపీఠం, విద్యారణ్య ఆవాస మహావిద్యాలయం చదువుకున్నప్పుడు చేశాం. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ కింద కూర్చోబెడితే నట్టుబోట్లు మొత్తం లూజ్ అయిపోయినాయి. ఈ 5 నిమిషాల్లో ఎంత రిలాక్స్ అయిందంటే ఇప్పుడే అనుకుంటా ఉన్నా, ఈ రోజుకైతే నేను కూడా ఖచ్చితంగా యోగా చేయాలని అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మనమందరం కూడా మరి ప్రపంచ దేశాలకు ఇది చాటి చెప్పినాం కాబట్టి దీన్ని మనం ఆచరణ చేయడం అనివార్యం. ఈ రోజుల్లో ఈ స్ట్రెస్ లో ఎలాంటి వైద్యులతో పని లేకుండా, మెడిసిన్ తో పని లేకుండా జీవనం గడపాలంటే అది ఒక్క యోగగా సాధ్యమన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, మనం ఏదైనా జబ్బు వస్తే దాని మీద ఎంత ఖర్చు పెడతామో దానిలో 1% కూడా ఇక్కడ ఖర్చు కాదు. ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్య బారిన పాడకుండా ఉండడానికి, మరియు జీవితాంతం మనం సుఖంగా ఉండడానికి యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని చిన్నప్పటి నుంచి మరి అందరిలో ప్రజల అవగాహన పెంచి యోగా అందరూ కూడా తెలిసే పద్ధతిలో ఇంట్లో చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పరికరాలు అక్కర్లేదు, జిమ్కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడ ఏం చేయాల్సిన పని లేదు. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ప్రపంచానికంతా మనమే పరిచయం చేశాం. కాబట్టి దీన్ని మనం ఆచరిస్తే కనుక రాష్ట్రంలో అందరికీ కూడా ఆరోగ్యం అంతా వస్తుంది. కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ